పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నాస్తమా, నీ దేవాది దేవుని మాటలు విశ్వసించి ఆయన నీకిచ్చిన వాగ్దానమును బట్టి ఆ వాగ్దానము నీ బ్రతుకులో నెరవేర్చమని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా నీ జీవితంలో నిన్నెన్నడూ కూడా విడువక, ఎడబాయక ప్రతి విధమైన కార్యములను నీకు సమయానుకూలముగా సిద్ధపరిచి అనుగ్రహించి నిన్న ఆయన కృపలో జీవింపచేస్తారు. ఎందుకంటే భయపడుట వలన, దిగులు పడుట వలన నీవు శారీరక అనారోగ్యమును తెచ్చుకోగలుగుతావు, కానీ అంతకు మించి దేనిని కూడా నువ్వు సాధించలేవు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడు చెయ్యగలరు అని నీవు నమ్మి విశ్వాసముతో అడుగులు వేయగలిగినట్లయితే నీవు దేవుని నుంచి ఉన్నతమైన కార్యములను సాధించగలుగుతావు. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నీ బ్రతుకులో తప్పకుండా ఉన్నతమైన కార్యములను, నీకు అవసరమైన ప్రతి మేలును కూడా అనుగ్రహించి నిన్ను తన కృపలో జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే నాయన మీ వాక్కును, మీ వాగ్దానమును వినిపించి ఉన్నారో ఆ బిడ్డ జీవితంలో నాయన మేలులు కలుగచేయండి. ప్రతి విధమైన భయముల నుంచి, శోధనల నుంచి విడుదల కలుగచేయండి దేవా. దేనిని గూర్చి దిగులు పడకుండా, చింతించకుండా మీపై ఆధారపడి మీ కృపలో మీరిచ్చే ఆశీర్వాదములను పొందుకునే యోగ్యత మీ బిడ్డకి ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొనిచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి దైవమా. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. కుటుంబాలలో ఉన్న పసి పిల్లలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి రాజా. నాయన వారికి అవసరమైన నాయన ప్రతి ఈవిని కూడా మీరు అనుగ్రహించి నాయన సంతోషమునిచ్చి, నెమ్మదినిచ్చి మీ కృపలోనైనా మీ వాత్సల్యతతో నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. నాయన బిడ్డలు విద్యాభ్యాసము చేస్తూ ఉండగా ఉన్నతమైన విద్యను, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించి నాయన మీ కృపలో ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము. అలానే తండ్రి, కుటుంబాలలో బిడ్డల వివాహాల కొరకు, ఉద్యోగముల కొరకు, గర్భఫలాల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు బాబయ్య. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి రాజా. సకాలంలో చక్కని వివాహములు అనుగ్రహించండి నాయన. ఆయన మంచి ఉద్యోగములు ప్రసాదించండి తండ్రి. ఆశీర్వాదకరమైన గర్భఫలములు అనుగ్రహించమండి నాయన. మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము నాయన. సహాయము చేయండి, దయ చూపించండి కృపగలిగిన మా రక్షక. ప్రతి కుటుంబమును కూడా మేలులతో తృప్తిపరచండి. ప్రతి హృదయమును కూడా నెమ్మదినిచ్చి జీవింపచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. వారు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, నాయన వ్యాపారములలో తోడుగా ఉండి వారి కష్టమునకు తగిన ఫలములు మీరు అనుగ్రహించి దీర్ఘాయుష్నిచ్చి, ఆరోగ్యంనిచ్చి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిదేగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.